తన కులం గలం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చిన గద్దర్ విగ్రహం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు గద్దర్ విగ్రహ ఏర్పాటు కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణ శివార్లోని పొన్నాల చౌరస్తాలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న విగ్రహం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో మాట ఇచ్చిన విధంగా పొన్నాల చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తు తరాలకు గద్దర్ గురించి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి యాదవ్, లక్ష్మణ్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు రంగాచారి పాల్గొన్నారు. ప్రజాయుద్ధ నౌక అయినటువంటి గద్దర్ గారు దూరమై 3 సంవత్సరాలుగా వస్తున్న ప్రజలలో ఎప్పుడు కూడా నిరాడంబరుడుగా వెలుగొలుతున్నటువంటి గద్దర్ గారి వర్ధంతికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జోహార్లు తెలియపరుస్తూ, వారు గద్దర్ గారు చనిపోయినప్పటికీ కూడా ప్రజలలో ఉండి ప్రజా కవులలో ఉండి కళలలో ఉన్నటువంటి వ్యక్తి. వారి ఆశయాలను కొనసాగిస్తామని, వారు చేసినటువంటి కృషిని ప్రజలలోకి వెళ్ళి తీసుకెళ్ళి వారి అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రజల యొక్క అభిక్షం మేరకు మరి గౌరవ హరీష్ రావు గారు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మరి ఇక్కడ ఏదైతే ఈ స్థలంలో వారి వర్ధంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నామో వారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకొని వారి కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిరాడంబరుడుగా నిలిచినటువంటి గద్దర్ను మనం ఈరోజు జ్ఞప్తి తెచ్చుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై గద్దర్ అన్న.